ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయావు? వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళ? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్, నా వైఫ్. నమస్కారం చెల్లమ్మా. అదే ఫోన్ లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా. సర్లే ఇది బానే ఉంది. రా రా రా. వీడు ఎడ్వర్డ్, క్యాథరిన్ వాళ్ళ బ్రదర్. రండి రండి. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు. నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావుట్రా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది. వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా. సంతోషంగా ఉందిరా. నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయని చెప్తే ఎలా వస్తుంది చెప్పు. నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా, మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురే తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు? ఏం ఆలోచిస్తున్నావురా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి రా. మెల్లికే ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. ఏట్రా ఇది? నేను చేసిన బొమ్మ. పుది పెట్టవేరా? ఇదిగోరా. నాకుద్రా. కోకోనట్ వాటర్, వెరీ హాట్, బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రేయ్, ఏంట్రా? ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడినిరా. కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి. రేయ్, సారీరా, ఏదో అడగాలనిపించింది, అందుకే అడిగాను. సరేరా, నేను బయలుదేరతాను. మన చోటు ఉన్నప్పుడు ఎక్కడికి పోతావురా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా. నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు? చూసారుగా, వాన్ డామ్ ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ 1. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ 1 అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలేనా? తేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనూ కరువుతోనూ పోరాడుతున్నారే అదా? నన్ను చూడండి అయ్యా, ఈ ఊరు వదిలి వెళ్ళాను. 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు. నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరిని తలబడదామా? సవాలుకి నేను రెడీ. నువ్వు రెడీయా? Usually we never fight with a... What? Hey, మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? Was it a good punch? రేయ్, ఏంట్రా వచ్చిన చోట కాలు దూవుతున్నారా? నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటకు పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ అడగాలి. What's he saying? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. ఏమంటున్నాడమ్మా? మీ వల్ల అయితే నన్ను కొట్టండి అంటున్నాడు. Take these gloves. You're like a leper. మొండి చేతులు కదా, అందుకే గ్లౌస్ ఇచ్చారు. What the hell was that? ఎలా ఉంది? అరచెయ్యి హతి దీనికి సమాధానం చెప్తుందా?
మీ బాక్సింగ్. గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు. రై ఎక్కడా ఎప్పుడో చెప్పరా, నా విజయేంద్రున్నాడ్రా ఇక్కడే రేపే. అయ్యగారు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి. రేపోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా, నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళను నేర్పించలా మా గురు. Come on, let's fight and prove it. ఏంట్రా పోటీలో తేల్చుకుందామా? మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆగండి. రారా, విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. Duh. ఈ పోటీ నిబంధనలు అడిమురయుక్తులైన కరహతి, సైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి, పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు, 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ ఇది మెలికల భంగిమన్నా. అడిమురై వీరుడు మెలికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు. గురుగారు
అయిపోయాడ్రా. విజయేంద్ర, స్నేహితులను వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి. గురుగారు, టైం అవ్వలేదు గురుగారు. ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకు ముందే గంట కొట్టేశారు? మూడవ చుట్టూ. Hey, hit me if you can. ముద్దు, చిన్నపిల్లాడి కాళ్ల మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు? జాగా సరిపోదు గురుగారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర, అయ్యా ఆ తెల్లవాళ్ళ మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు, నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మయికు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాని కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏముంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది
ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి ఆ? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. ఓ, నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే ఒక్కరోజే అంత కదా. ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏయ్, ఏంట్రా దిక్కులు చూస్తాను చున్నా? ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా, అందుకే పడలేదేమో. నేను బ్రెడ్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు. పర్లేదు, సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా. రా రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్కపోస్తోంది. ఉక్క పోస్తుందా? సిస్టర్, స్మాల్ ఏజ్, వి బోత్ ప్లే ఫుల్ డే. నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకో అదోలా ఉంది. నేను వెళ్ళి ఒకసారి అయ్యగారిని చూసి వస్తాను. ఏటే? ఏయ్, ఈ టైంలో ఎందుకురా? పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో. సర్లే, మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే. Let's go, go! Come. Move fast. Get my son. Take her, come on. Go. Yeah, take care of her. ఏయ్, ఎవరో బయట గడి పెట్టింది? పిల్లలందరూ విలవిల కొట్టుకుంటున్నారు. అయ్యో, నాగులు, బాబాయ్ ఏంటో చూడు బాబాయ్. రే కళ్ళు తెరవరా.
దగ్గర ఉన్నది ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే, పోయిన పరువుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా? అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా. వాడు నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడిమురాయ్ అన్ని అంతం కావట్లేరా? కన్యా వెళ్ళిపో. ఏమండి? దాన్ని చంపండి రా, వీడి కొడుకుని చంపండి. వెళ్ళు వెళ్ళు, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. చెప్పేది విను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, నా గురించి దిగులు పడుకో, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు.